మాట్లాడండి ఏదో ఒకటి చెప్పు. మార్నింగ్ బాయ్స్ ఎంజాయ్ పండగ. అరే ఏదో ఫన్ కోసం రా ఇప్పుడు క్రియేట్ చేయకమని ప్రియమైన అసలు ఒక మాటలో చెప్పాలంటే కుక్కర్ కొట్టాడు కొట్టాడు సార్. అన్నే కొడతారా? ఈ రోజు ఆల్రెడీ ఉదయ్ ఏమన్నాడంటే నేనే రావట్లేదే ఏమంటారండి నేనే హోస్ట్. స్పాన్సరా చెప్పాలంటే మా బావ మొత్తం స్పాన్సర్ హోస్ట్ అని. ఏంటి బాబా అన్న? ఎన్నింటిలో దొరుకుతలేదని ఇక్కడికి వచ్చి బిర్యానీ చేయమంటున్నా. అంటే ఆ బిర్యానీ వేరు ఈ బిర్యానీ వేరు. అంతేనా? బిర్యానీ అన్ని నా నోట్ చెప్పిస్తారు. ఈయన బతుకు మొత్తం హాస్టలే. అయ్యయ్యో తీస్తే అబ్బాయిలు క్లోజ్ చేస్తే అబ్బాయిలు మొత్తం. ఏం తింటావు చెప్పరా, బిర్యానీయా గప్చిప్పా? ఇప్పుడు నాకు అర్థమైంది, నేను ప్రేక్షకుణ్ణి. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు పిచ్చిన ఏమైందిరా? గైస్ ఈ రోజు అయితే మేమందరం అదే మా విలేజ్ ఫ్రెండ్స్ మేమందరం కలిసినాము. సో మేమైతే ఈ రోజు నారాయణఖేడ్ వెళ్తున్నాము. ఇక్కడ ఏదైతే ఫన్ క్రియేట్ చేస్తామో అండ్ దాంతో పాటు మూవీస్ కూడా చూస్తాము, అవన్నీ చూపిస్తా. మాట్లాడండి ఏదో ఒకటి చెప్పు. ఏదో ఏదో ఒకటి చెప్పు. కెమెరా మర్చిపోయినా? నాకు అర్థం కాలేదు సార్. మార్నింగ్ బాయ్స్ ఎంజాయ్ పండగ. అరే ఏదో ఫన్ కోసం రా ఇప్పుడు క్రియేట్ చేయకమని. మొత్తానికి ఆటో అయితే వచ్చింది, ఫ్రెండ్స్ అందరూ పోతున్నాం. తిండి పోయిరు పోరగాలందరూ ఏడేడా కూర్చుర్రా. ఇగో ఎల్ఐసి అయ్యో తండ పెద్ద మనిషి శ్రీకాంత్ నాయక్, హెచ్ఓ ఎడిటర్ చందర్. అలాగే సే హై టు మై క్యామ్. బిల్లు కావాలా? కమాన్ కాళో, ఆకాష్, కమాన్ సురేష్ ఆటో డ్రైవర్, హాయ్. అది చందు, రైట్ వీరేష్, కమాన్. అది గేమ్ చేంజర్ పాట పెట్టించరా. గేమ్ చేంజర్ ప్రియమైన అసలు ఒక మాటలో చెప్పాలంటే కుక్కర్ కొట్టాడు కొట్టాడు సార్. అన్నే కొడతారా? కమాన్ నిక్ నేమ్స్. చంద్ర ఎడిటర్ మామ్స్. మనం గేమ్ చేంజర్ వెళ్తున్న సందర్భంగా రా మచ్చా మచ్చా సాంగ్. చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. ఇగో ఫ్రెండ్స్ అందరూ పోతున్నాం. ఇగో ఇగో మనల్ని కూడా వస్తుంది. ఉరుక్కుంటా రా 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 జరగండి జరగండి పక్క జరగండి. థియేటర్ ఎంత వచ్చిందో చూద్దాం. అంతా ఫిలాపా. ఇగో ఈ సీన్ ఎంట్రీ ఇస్తున్నాం. ఇగో చూడండి గాయ్స్, ఇక్కడికి వచ్చాము. ఇగో గాయ్స్, మా ఆటో డ్రైవర్ ఎంత తొందరగా తీసుకొచ్చినంటే అన్ని మూవీ చెప్పండి ఎలా ఉందన్నా? బాగుందా? నువ్వు చెప్పండి ఎట్లుంది? మన చెప్తాడు రివ్యూ కింగ్ మనోడు. అయ్యో అసలు ఎక్స్పెక్టే చేయలేదు. భర్త నేను అమౌంట్ అసలు మూవీ మాత్రం గుత్త ర్యాప్ అన్న. అసలు మూవీ సెకండరీ, థియేటర్ మాత్రం కేసీపీడి. ఒక బాధకర విషయం ఏంటంటే థియేటర్ ఎట్లుందంటే నిజంగా థియేటర్ చూసి మూవీ చూసేస్తాం అంతే. అరే తమ్ముడు, నువ్వు లోపల చేరి రాగొట్టినా అంట కదా, నిజమేనా? ఒక చేరి రాగొట్టినా అంటగా ఫైన్ ఇస్తా 500. చెప్పరా నీకు ఎట్లా అనిపించింది? అన్ప్రెడిక్టబుల్ నీకురా బ్యాడ్ లక్ అంటే సీన్స్ కట్ చేసి సరే. అరే నీకెట్లా అనిపించింది? మాసా? అరే నీకెట్లా అనిపించింది? మీ చిరునవ్వు, మీ నడక, వావ్ నైస్. దేనికి వచ్చినాము? దేనికి పోతురు మీరు? వెళ్ళిపోవాలి అంతేనా? సినిమాతో ఒక లాగా ఇప్పుడు ఏం చేస్తామన్నా? ఆకలేస్తుందా?
అనుకున్నదైతే కాలేదు. అవును, ఒక్కరు కూడా లేరు, ఒక అమ్మాయిని చూడడానికి ఇది కూడా ఒక బాధ, ఎవ్వరు లేరు. చాలా బాధకరమైన. ఇప్పుడు పోదాం మస్తు ఈ రోజు ఆల్రెడీ ఉదయ్ ఏమన్నాడంటే నేనే రావట్లేదా ఏమంటారు నేనే హోస్ట్. స్పాన్సరా? చెప్పాలంటే మా బావ మొత్తం స్పాన్సర్ హోస్ట్ అని. ఏంటి బాబా పెద్ద ఏం లేవు అవి అవి చెప్పే, ఏం తిందాం అనుకుంటే ఏం తింటావు చెప్పరా? బిర్యానీయా గప్చిప్ప? ఇప్పుడు నాకు అర్థమైంది, నేను ప్రేక్షకుణ్ణి. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు పిచ్చిన నువ్వేం తింటావు నాగేష్? బిర్యానీ. నువ్వురా శ్రీకాంత్? నువ్వురా? నువ్వు ఎన్ని తింటావురా? బిర్యానీ. ఇప్పుడు మూవీ అయిన సందర్భంగా అందరం బిర్యానీ తిందామని అంటారు, కాబట్టి బిర్యానీ తినడానికి. చలో బిర్యానీ ఫిక్స్. నువ్వు తింటావుగా? చికెన్ బిర్యానీ ఎప్పుడన్నా తిన్నావా? ఇదే ఫస్ట్ టైం? ఫస్ట్ టైం కదా నువ్వు బిర్యానీ తినడం? ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? ఫస్ట్ టైం కదా తిన్నావా? ఏమో నాకు అట్లా అనిపిస్తుంది. ఏమో అట్లా అనిపిస్తుంది. అరే నీకు అగర్తలలో ఏ ఫుడ్ దొరుకుతుందిరా? ఏ ఒక నిజం చెప్పు, తెలంగాణకు వచ్చి నేను తినేసి పోదామని ఫిక్స్ అయినావు కదా? ఎన్ఐటీలో దొరుకుతా లేదని ఇక్కడికి వచ్చి బిర్యానీ చేయమంటున్నావా? ఆ బిర్యానీ వేరు, ఈ బిర్యానీ వేరు. అంతేనా? బిర్యానీ అన్ని నా నోటి చెప్పిస్తారు. ఈయన బతుకు మొత్తం హాస్టలే. అయ్యయ్యో. తీస్తే అబ్బాయిలు, క్లోజ్ చేస్తే అబ్బాయిలు మొత్తం. ఎడ్యుకేషన్ కదా నిజం చెప్పు. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియదు. ఏమో వీడిని చూడండి, ఇవి 10th క్లాస్ చూడండి, నమ్ముతారా? ఇక ఒకసారి నిలబడు, ఇక్కడికి వచ్చి నిలబడు. నిలబడు ఒకసారి, నిలబడు ఒకసారి. ఇగో ఇవి 10th క్లాస్, ఇగో నమ్ముతారా ఎవరైనా? ఇగో నరేష్ చెప్పు, మరి జంబో ప్యాక్ 2 సరిపోతాయా? చిన్నపిల్లలు సరిపోద్ది, మనకైతే సరిపోద్ది. అంటే పిల్లలు పిడుగులు అంటారు కదా, చిన్న పిల్లలు ఎక్కువ తింటారు. ఇగో 5th క్లాస్ చెప్పు శ్రీకాంత్. అయితే పెద్ద మనిషి అండి మా ఊర్లో. పెద్ద మనిషి అంటే చిన్న వయసే, కాకపోతే మేమందరం రెస్పెక్ట్ ఇచ్చే మనిషి. నాయక్ సాబ్ మా ఊర్లో నాయక్ అనేమాట. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నా. ఒకటే పెట్టుకుని ఏమన్నా ఇంతమంది ఉంటే ఇక్కడ ఒకటి మానవునికి తక్కువ సర్వ్ చేయి, వీడు ఎక్కువ తినడు అన్నాం. మానవునికి కొంచెం మంచిగా సర్వ్ చేయి. అటు చిన్నపిల్లడు అనుకో, ఒక స్పూన్ చాలు. ఒక స్పూన్ చాలారా? ఎందుకు నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? ఇష్యూ చేస్తాడు లేరా? అన్ని ఆనియన్స్ కూడా తేవాలి, ఇంకా టెన్షన్ కూడా తెస్తాడు. కొంచెం మసాలా ఇస్తాడులే మసాలా. కాలు బిర్యానీ తింటుండు. ఇక ఆరంభిద్దామా? ఆరంభించు మిత్రమా, స్టార్ట్ చేయి. వీడియో చూసే వాళ్ళందరికీ నోట్లో నీళ్ళు రావాలి. తిను. నువ్వు నోర్మై, మొహం పగిలిపోద్ది. గట్టిగా పీస్ తీసుకోబట్టి తీసుకురా. తిను, తిను మొత్తం. ఇంకోటి తెలుసా, మనం ఇలా వీడియో తీసుకుంటాం కదా, వాళ్ళకు కూడా నోట్లు నీళ్ళు చూసే వాళ్ళందరికీ తింటారు. రేస్ ఎలా ఉందిరా ఫుడ్? పీస్ రాలేదు. అదేంది, ఎన్ని వచ్చినాయి? ఎట్లుందిరా ఫుడ్? నారాయణఖేడ్లో ప్యారడైస్ అనే బిర్యానీ వరస్ట్గా ఉందండి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? చెత్తగా ఉంది. మళ్ళీ ఇక్కడ జంబో ప్యాక్ అంట, కేవలం 5 పీసులు వస్తారు. దయచేసి షాప్కి ఎవరు రాకండి, నేను చెప్తున్నా, ఎవరు రావద్దు. ఎవరు ఏం పీక్కుంటారో చూసుకున్నారు. ఎట్లుందా? దరిద్రంగా ఉందా? చెండాలంగా ఉంది. Thank you very much. Hi, this is Pooja Hegde. Like, share and subscribe. Hi guys, this is Rashmika Mandana.
like, share and subscribe.